2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో గురు భగవానుడు యోగిస్తున్నారు. ఇక్కడ 10వ స్థానంలో శుక్రుడు వస్తాడు. శుక్రుడు యోగిస్తారు. 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు కనుక బ్రాహ్మణుడికి కందులు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. హనుమాన్ గుడికి వెళ్లి హనుమాన్ చాలీసా చదవండి. ఈ వారం అంతాను మంచి ఫలితాలు చూస్తారు. ఆదివారము, మంగళవారము, శనివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గురువారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ధనపరంగా ఈ వారం అనేది చాలా బాగుంటది. కుటుంబ పరంగా చాలా బాగుంటది. ఈ వారం అనేది చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. కుటుంబ పరంగా, ధన పరంగా ఈ వారం అనేది బాగున్నది. కుటుంబాధిపతి అయిన సూర్యుడు 9వ స్థానంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు చూస్తారు ఈ వారంలో అవుతాయి కనుక. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. పంచమాధిపతి అయిన కుజుడు 8వ భావంలో ఉన్నారు. లవర్స్ కి అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఉన్నది ఈ వారం అంతాను. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ఇండైజెషన్ సమస్యలతో బాధపడే అవకాశం ఉంటది ఈ వారం అంతాను. కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు ఈ వారంలో అవుతాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు విభేదాలు వచ్చే అవకాశం ఉంటది ఈ వారంలో అవుతాయి కనుక. శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండండి. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం బాగుంటది. సప్తమాధిపతి 9వ స్థానంలో ఉండి శుక్రుడు, రవి కూడా ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో అవుతాయి కనుక. మ్యారేజ్ పరంగా మాత్రం. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఎందుకంటే 10మాధిపతి అయిన కుజుడు 8వ భావంలో ఉన్నారు. అష్ట కష్టాలంటూ ఉంటది. ఎక్కువసేపు పనిచేయాల్సి ఉంటది. పాలిటిక్స్ అని మీ మీద ప్లే అవ్వడం జరుగుతుంది. చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ వారంలో అవుతాయి కనుక. చాలా జాగ్రత్తగా ఉంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది వృత్తి పరంగా అనుకుంటే కనుక నవగ్రహ హోమం చేయించుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే హెచ్చరిక దిశలను సంప్రదిస్తే కనుక లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.